భూప్రపంచమే కాదు, విశ్వం అంటేనే అనేక వింతలు విశేషాలకు ప్రతీక. వాటిలో మనకు రోజు కొత్త విషయం తెలుస్తూనే ఉంది. అయినా మనిషి ప్రయత్నాలకు మాత్రం బ్రేక్ పడడం లేదు. విశ్వంలో దాగి ఉన్న ఎన్నో విశేషాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు ఉవ్విళ్ళూరుతూనే ఉన్నాడు మానవుడు. ఈ ప్రయత్నంలోనే కొన్నింటిని తెలుసుకుంటున్నా, కొన్నింటిని తెలుసుకోలేక మిస్టరీలుగానే మిగిలిపోతున్నాయి. అలాంటి మిస్టరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిందే బెర్ముడా ట్రయాంగిల్. బెర్ముడా ట్రయాంగిల్ అంటే కొందరు అదృశ్య శక్తి అని, కొందరు ఏలియన్స్ ఉండే ప్రాంతమని ఎవరికి తోచినట్టు వారు ప్రచారం చేస్తూ వచ్చారు. బెర్ముడా ట్రయాంగిల్ ఒక అంతు చిక్కని ప్రదేశంగా, అక్కడకు వెళ్లిన చాలా ఓడలు, హెలికాప్టర్లు, ఎయిర్ క్రాఫ్ట్లు, విమానాలు ఏమైనాయి అని అదృశ్యమైపోవడమే దీనికి ప్రధాన కారణం. ఇది ఇప్పుడు మొదలైంది కాదు, కొన్ని శతాబ్దాలుగా ఇది మిస్టరీగానే కొనసాగుతోంది. కానీ రకరకాల ప్రచారాలు, అభిప్రాయాలు, భయాలు అలముకున్న ఈ బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ ఛేదించాలనే పట్టుదలతో శాస్త్రవేత్తలు కూడా రంగంలో దిగారు. ఇక్కడ అంతు చిక్కని రహస్యం ఏముందని పరిశోధనలు కూడా ప్రారంభించారు. చివరికి బెర్ముడా ట్రయాంగిల్ వెనక ఉన్న రహస్యాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు. మరి బెర్ముడా ట్రయాంగిల్ గురించి మిస్టరీ వీడిపోయిందా? అసలు శాస్త్రవేత్తలు దీని గురించి ఏం చెప్తున్నారు? ఈ విషయంలో ఉన్న అసలు రహస్యం ఏమిటి? వాయవ్య అట్లాంటిక్ మహాసముద్రంలోని ఓ ప్రాంతమే బర్ముడా ట్రయాంగిల్. దీన్ని డెవిల్స్ ట్రయాంగిల్ అని కూడా పిలుస్తారు. ప్రమాదకరమైన ఈ ప్రదేశం బర్ముడా ట్రయాంగిల్ మీదుగా విహరించే విమానాలు, హెలికాప్టర్లు, ఆ ప్రాంతంలో ప్రయాణించే ఓడలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతూ ఉండడంతో ఇది మోస్ట్ డేంజరస్ ప్లేస్ గా మారిపోయింది. ఎన్నో అదృశ్యం. ఈ భయంకరమైన బర్ముడా ట్రయాంగిల్లో 40 ఓడలు, 20 విమానాలు అదృశ్యమైనట్టు రికార్డ్స్ చెప్తూ ఉన్నాయి. అందుకే ఈ ప్రదేశం డేంజర్ జోన్ గా మారిపోయింది. బర్ముడా ట్రయాంగిల్ కాదు, బర్ముడా ట్రయాంగిల్ అంటే త్రికోణం కాదు, ఇది అతిపెద్ద సముద్రంలోని భూభాగం. ఇది విస్తరించిన ప్రాంతాన్ని రకరకాలుగా భాగాలుగా శాస్త్రవేత్తలు వివరించారు. ఒక్కొక్క రచయిత ఈ త్రికోణాన్ని వివిధ హద్దులతో చూపారు. కిల్లర్ క్లౌడ్స్ ఈ బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీని ఛేదించాలని ప్రయత్నించిన శాస్త్రవేత్తలు వాతావరణ పరిస్థితులను ట్రాక్ చేశారు. ఈ క్రమంలోనే కిల్లర్ క్లౌడ్స్ ని గుర్తించారు. అదృశ్యమైన ఓడలు, మేఘాలకు కారణమని గుర్తించారు. 170 mph ఈ బర్ముడా ట్రయాంగిల్ దగ్గర ఉండే హెక్సోగోనల్ ఆకారంలో మేఘాలు విస్తరించి ఉండటం వల్ల వీటి ద్వారా వచ్చే గాలులు చాలా భయంకరంగా ఉంటున్నాయట. వీటి వేగం 170 mph గా ఉంటోందని, అందుకే ఆ మార్గంలో వెళ్లే విమానాలు, ఓడలు అంతు చిక్కని విధంగా అదృశ్యమయ్యాయట. మేఘాల వెడల్పు సాధారణంగా బెర్ముడా ట్రయాంగిల్ కి పడమర వైపున ఎక్కువగా ఉంటాయి. అయితే చాలా మేఘాలకు ఒక పొడవాటి స్ట్రెయిట్ గీత ఉంటుంది. ఇది అసాధారణమైన విషయం. అలాగే ఈ మేఘాలు 20 నుంచి 55 మైళ్ళ వెడల్పు ఉన్నట్టుగా అంచనా. ఎయిర్ బాంబ్స్ ఈ మేఘాలు సాధారణమైనవి కాదని సైంటిస్టులు చెప్తూ ఉన్నారు. అంతేకాదు, వీటిని ఎయిర్ బాంబ్స్ అని కూడా పిలుస్తారట. అంటే ఇవి గాలి శక్తితో ఉన్న పెద్ద పెద్ద బాంబులన్నమాట. సాధారణ బాంబుల్లాగే ఇవి కూడా విస్ఫోటన శక్తిని కలిగి ఉంటాయి. అయితే అది గాలి రూపంలో విస్ఫోటన శక్తి కలిగి ఉంటుంది. అలలు 45 అడుగుల ఎత్తులో ఈ మేఘాలు విస్ఫోటనం చెందినప్పుడు గంటకి 170 మైళ్ళ వేగంతో బెర్ముడా ట్రయాంగిల్ అలలు వీస్తుంటాయి. అంటే హరికేన్ కత్రినా సంభవించినప్పుడు వచ్చిన ఉప్పెన అంత వేగం అన్నమాట. అంటే సముద్రం నుంచి 45 అడుగుల ఎత్తు వరకు ఈ అలలు ఎగిసిపడుతూ ఉంటాయి. ఊహించుకుంటేనే తెలుస్తోంది ఎంత భయంకరమైన అలలు వస్తాయో. మిస్టరీ ఇంత భారీ ఎత్తున ఉంటుంది. అందుకే అందరి అనుమానం ఎగసిపడే అలలు, తీవ్ర వేగంతో మేఘాల నుంచి వచ్చే గాలుల కారణంగా ఈ బర్ముడా ట్రయాంగిల్ భయానక ప్రదేశంగా మారిందని అంటారు. విమానాలు, ఓడలను ఎన్నింటినో మింగేసింది.
దీని వెనుక ఎలాంటి అదృశ్య శక్తులు, ఏలియన్స్ లేవని శాస్త్రవేత్తలు తేల్చారు. బెర్ముడా ట్రయాంగిల్ అదృశ్యాల వెనుక రోగ్ వేవ్స్ కారణమని చెప్తున్నారు బ్రిటిష్ సైంటిస్టులు. దీనికి సంబంధించిన ఛానల్ 5 ప్రత్యేక డాక్యుమెంటరీని కూడా ప్రచారం చేసింది. రాకాసి అలల కారణంగానే వరుస ఘటనలు జరుగుతున్నట్టు వారు వివరించారు. ఈ ప్రాంతంలో అలలు 100 ఫీట్ల వరకు ఎగిసి పడతాయని, అందుకే ఎలాంటి నౌకలైనా అలల ధాటికి సముద్రంలో మునగాల్సిందేనని చెప్తున్నారు. ఇందుకోసం 1918లో అదృశ్యమైన అమెరికా సైక్లోప్ నౌక మోడల్ని పరీక్షించారు. మొదటిసారి రాక్షసి అలలను 1997లోనే దక్షిణాఫ్రికా తీరంలో శాటిలైట్ ద్వారా గుర్తించారు. బెర్ముడా ట్రయాంగిల్ అత్యంత ప్రమాదకరమని, ఇక్కడ అసలు ఊహించిన దానికంటే ఎక్కువ రీతిలో అలలు ఎగసి పడతాయని గత పరిశోధనలోనే తేలింది. అయితే అలా ఎందుకు జరుగుతుంది అనే దానిపైన సైంటిస్టులు ఓ థియరీ చెప్పారు. రోగ్ వేవ్స్ నిటారుగా భారీ ఎత్తులో దూసుకొస్తాయి. దక్షిణ అట్లాంటిక్ సముద్రం, హిందూ మహాసముద్రం, దక్షిణ సముద్రాల్లోని తుఫానుల కారణంగా వచ్చిన అలలు అన్నీ ఒకే చోటుకు చేరుతాయి. ఈ ప్రభావంతో అలలు భారీ ఎత్తున ఎగసి పడతాయి. ఇవి దక్షిణాఫ్రికా సముద్ర తీరంలో ఎన్నో పడవలను, ట్యాంకర్స్ ని ముంచేశాయి. బెర్ముడా ట్రయాంగిల్లోనూ ఇదే జరిగి ఉండొచ్చు అని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఎందుకు అంటే ఒక్కో అల 30 మీటర్ల వరకు ఎగిసి పడుతుందని, అదే 3 దశల నుంచి వచ్చే అలలని ఇవన్నీ కలిసి 100 ఫీట్ల ఎత్తుకు ఎగిసి పడతాయని శాస్త్రవేత్తలు చెబుతూ ఉంటారు. పైగా ఇవి ఎప్పుడు, ఎలా, ఏ దిశగా వస్తాయో ఊహించలేం. అందుకే అకస్మాత్తుగా ఎగసిపడే రాకాసి అలలతోనే నౌకలు సముద్రంలో మునిగిపోయి ఉంటాయని చెప్తున్నారు. మరి విమానాలు ఎందుకు అదృశ్యమవుతాయన్న ప్రశ్నకు ఇంకా సమాధానం రావాల్సింది. అన్ని చోట్లలాగే ఇక్కడ కూడా విమానాలు అదృశ్యమయ్యాయని, అయితే బెర్ముడా ట్రయాంగిల్ మిస్టరీగా మిగిలిపోవడంతో ఇలాగే ఆ ప్రశ్న మిగిలిపోయిందని చెప్పారు. మొత్తంగా ఈ థియరీ డెవిల్స్ ట్రయాంగిల్ చిట్టా విప్పింది. భయం వెనకున్న రహస్యం విడిచేలా చేసింది. అంటే బెర్ముడా ట్రయాంగిల్ వెనక ఉన్నటువంటి అసలు కారణం అక్కడ ఉన్న రాకాసి అలలేనని తేల్చేసింది. అందుకే ఆ సందర్భంలో వెళ్ళినటువంటి నౌకలు కానీ, ఎయిర్ క్రాఫ్ట్లు కానీ మిస్ ఫైర్ కావడానికి కారణం కూడా ఇదే అంటున్నారు. అసలు అక్కడ ఏముంది? ఏవైనా ఏలియన్స్ అక్కడ మనుషులని, అలాగే వారు తీసుకొచ్చిన రవాణా సౌకర్యాన్ని ఆక్రమించుకుంటున్నాయా, లేదా మరేదైనా శక్తి అక్కడ దాగి ఉందా అంటే ఈ శక్తులన్నిటికీ కారణం అక్కడ వచ్చే కలయికలైన అలలే. వివిధ మహాసముద్రాల నుంచి అలలని ఓ చోట చూడి అక్కడ పర్వతాల మధ్యన అవి పెట్టేటువంటి ఆ అలల ఘోషతో అక్కడికి వచ్చినటువంటి వివిధ రవాణా సౌకర్యాలు సైతం నీటిలో అంతర్భాగమైపోతూ ఉన్నాయి. అవి 100 అడుగుల ఎత్తుకు కూడా పైకెక్కడంతో ఇక ఎయిర్ క్రాఫ్ట్ల పరిస్థితి సరే. వారు కనుక ఏమరపాటుగా ఉంటే అత్యంత దారుణాలే సంభవించవచ్చు. అందుకే చాలా రకాలైన విమానాలు, అలాగే నౌకలు అడ్రస్ లేకుండా పోయాయి. దీనితో బెర్ముడా ట్రయాంగిల్ అంటేనే ప్రజల్లో ఓ రకమైన భీతి అనేది నెలకొంది. శాస్త్రవేత్తలు దీనినే ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎన్నో రకాల ప్రయోగాలు చేశారు. చివరికి బెర్ముడా ట్రయాంగిల్ దట్టమైన మేఘాలు, వాటి వల్ల ఏర్పడే అడ్డంకుల వల్ల ఎయిర్ క్రాఫ్ట్ ప్రమాదాలు అక్కడ ఎక్కువగా జరుగుతాయని చెప్తున్నారు. అలాగే బెర్ముడా ట్రయాంగిల్లో ఎగిసిపడే రాకాస అలలే నౌకలు మునిగిపోవడానికి ప్రధాన కారణమని చెబుతారు. అంతవరకు ప్రశాంతంగా ఉన్నటువంటి ఆ సముద్రంలో ఉన్నట్టుండి బెర్ముడా ట్రయాంగిల్ కి రాగానే అలలు ఏర్పడడం, మేఘాలు కమ్ముకోవడం వల్ల దారి తెలియక దిక్కుతోచని స్థితిలో అక్కడికి వచ్చినటువంటి నౌకలు, ఎయిర్ క్రాఫ్ట్లు కుప్పకూలిపోవడం జరుగుతోందని, ఆ విధంగా నీటిలో అంతర్భాగమైపోతున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే అక్కడికి వెళ్ళినటువంటి ఇవన్నీ కూడా మాయమైనట్టుగా గుర్తించారు నిపుణులు. మొత్తానికి బెర్ముడా మిస్టరీ వీడింది అనుకునే లోపే మళ్ళీ ఏదో ఒక అంతుచిక్కని ప్రశ్న అందరి ముందర నిలుస్తుంది. మరి అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికితే రహస్యం అనే దానికి అర్థమే లేదు. అందుకే బెర్ముడా ట్రయాంగిల్ రహస్యం అందరికీ తెలిసిన ఏదో ఒక తెలియని భావన మాత్రం మన మదిలో ఉండిపోతుంది. అందుకే ప్రపంచంలోని మిస్టరీలలో
ఎంతో విశిష్టమైనటువంటి స్థానాన్ని సంపాదించింది బర్ముడా ట్రయాంగిల్ మిస్టరీ.